మరణము గెలిచెను యేసయ్యా, మూడవ నాడు లేచెనయా. మరణము గెలిచెను యేసయ్యా, మూడవ నాడు లేచెనయా. మోసిన రాయి తొలగి జీవముతో లేచాడని, మూసిన రాయి తొలగి జీవముతో లేచాడని కావలి దూతలు తెలిపిరయా, కావలి దూతలు తెలిపిరయా, కావలి దూతలు తెలిపిరయా. శిష్యులకు అగుపించినయా, శిష్యులకు అగుపించినయా. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పిన రీతిన లేచిన యేసు ముందుగా గలిలయ చేరెనయా. చెప్పిన రీతిన లేచిన యేసు ముందుగా గలిలయ చేరెనయా. నమ్మని తోమా సందేహింపగ ప్రభువే దర్శనమివ్వంగా, నమ్మని తోమా సందేహింపగ ప్రభువే దర్శనమివ్వంగా. నా ప్రభువా నా దేవా అని విశ్వాసముతో నుడివెనయా, నా ప్రభువా నా దేవా అని విశ్వాసముతో నుడివెనయా. హల్లెలూయా 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 హల్లెలూయా. సువార్త స్రవంతి ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యమును ఆలకించి దేవుని యొక్క దీవెనలు పొందుతున్న ప్రతి క్రైస్తవులకు ప్రభునామమున శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు మనం ధ్యానించే ఈ వాక్యం ద్వారా మనలను మన కుటుంబాలను ధారాళంగా దీవించాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం ధ్యానించుకునే వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. ఈ వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మనము దేవుని యొక్క దీవెనలు మనపై కుమ్మరించాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, సర్వశక్తిగల సర్వేశ్వర, మీ పాదములకు వేలాది స్తోత్రములు. ప్రభువా, ఈ రోజున మేము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకొని పరలోక రాజ్యము మోక్షం అంటే ఏమిటో, ఆ మోక్షానికి దారి ఎక్కడుంది, దారి ఏంటో తెలుసుకొని ప్రభువా ఆ మోక్షాన్ని చేర్చుకునే భాగ్యమును మాకందరికి దయచేసినందుకు మీకు స్తోత్రములు. ప్రభువా, ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న నన్నును, ఈ వాక్యాన్ని వినబోచున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి మమ్మందరినీ కూడా మీ రాజ్యమునకు పాత్రలుగా చేయమని ప్రభు యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు యేసునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించుకునే వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. పాస్కా కాలంలోని 5వ ఆదివారం నాడు మనము చదువుకునే సువార్త ఇది. ఈ సువార్తలో క్రీస్తు ప్రభువు 3 ముఖ్య విషయాలను గురించి మనకు తెలియచేస్తూ ఉన్నారు. మొదటిది పరలోక రాజ్యము,
లేదా మోక్షము అంటే ఏమిటి? పరలోక రాజ్యము, మోక్షం అంటే ఏమిటి? రెండోది, ఆ మోక్షానికి చేరుకునే మార్గం ఏమిటి? మూడవది, ఇందులో తన యొక్క పాత్ర ఏంటి అన్న ఈ 3 విషయాలను గురించి క్రీస్తు ప్రభువు మనకు తెలియచేస్తూ ఉన్నారు. మరి ఏ సందర్భంలో క్రీస్తు ప్రభువు ఈ మాటలను వాళ్ళకి చెబుతున్నారన్న విషయాలను కూడా మనం మొదట ధ్యానించుకోవాలి. మనం యోహాను సువార్తను పరిశీలించి చూసినట్లయితే 11వ అధ్యాయం నుండే క్రీస్తు ప్రభువు యెరూషలేమునకు వెళ్ళినట్లయితే ఆయనకు మరణము తథ్యము అన్న సత్యము శిష్యులకు తెలుసు. మనం యోహాను సువార్త 11వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభువు లాజరు మరణించాడన్న వార్తను తెలుసుకున్న తర్వాత మనము బెతానియాకు వెళ్ళుదము అన్నప్పుడు శిష్యులు ఆయనను చూసి, ప్రభువా, మిమ్ము అక్కడ చంపటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, యూదులు మిమ్ము రాళ్లతో కొట్టి ఉన్నారు, అక్కడికి వెళ్ళినట్లయితే మీకు మరణము తథ్యము అని తెలియచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే తోమా అందరితో అంటున్నారు, రండు మనము కూడా వెళ్ళి ఆయనతో మరణింతుము అని. అంటే ఈ వాక్యాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, యెరూషలేముకు యేసు ప్రభు వెళ్ళినట్లయితే అక్కడ ఆయనకు మరణము తథ్యము అన్న సత్యము శిష్యులకు తెలుసు. దీనికి తోడు తర్వాత 12, 13 అధ్యాయాల్లో క్రీస్తు ప్రభువు తాను మరణించబోతున్నారు అన్న సత్యాన్ని వాళ్ళకి తెలియచేస్తూ ఉన్నారు. మీలో ఒక్కరే నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపబోతున్నారు, నేను మరణించబోతున్నాను, నేను వెళ్ళిపోబోతున్నాను అని శిష్యులకు ఆ సత్యాన్ని తెలియచేస్తున్నప్పుడు శిష్యుల యొక్క మనస్సులు ఆందోళనతో నిండినవి. ఈ ఆందోళన ఎలాంటిదంటే, ప్రియ సహోదరి సహోదరులారా, చేతికందని చిన్న బిడ్డలను ఇద్దరిని వదిలివేసి భర్త పారిపోయినప్పుడు లేక మరణించినప్పుడు భార్య తన బిడ్డలను గురించి, తన భవిష్యత్తు గురించి ఏ విధంగా ఆందోళన చెందుతుందో అలాంటి ఆందోళన వీరిది. లేకపోతే బిడ్డల కోసం, వారి భవిష్యత్తు కోసం, లేకపోతే కుమార్తె యొక్క వివాహం కోసం పైసా కూడబెట్టి ఏదో 4 రూపాయల లాభం కోసం ఒకని దగ్గర తీసుకుని వెళ్ళి ఇచ్చినప్పుడు మరునాడు అతడు తన యొక్క ఆఫీసును మూసుకొని పారిపోయినప్పుడు ఒక తండ్రి పడే ఆందోళన ఎలాంటిదో అలాంటిది ఈ శిష్యుల యొక్క ఆందోళన. శిష్యులు కూడా ఈ సమయంలో క్రీస్తు ప్రభువు చెప్పిన ఒక్క మాటను వాళ్ళు విని, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మలను మనుష్యులను పట్టువానిగా చేసేదనన్న వాక్యాన్ని ఆలకించి సమస్తాన్ని త్యజించి తమ యొక్క వలలను, తన కుటుంబాలను, భార్య బిడ్డలను సమస్తాన్ని త్యజించి ఆయనను వెంబడించినప్పుడు ఆయనేమో వీరిని చూసి, నేను వెళుతున్నాను, నేను వెళ్ళబోతున్నాను, నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు అని చెబుతూ ఉన్నప్పుడు శిష్యుల యొక్క మనస్సులలో ఒకలాంటి ఆందోళన. ఇక మన జీవితం ఏంటి, మన భవిష్యత్తు ఏమిటి, ఈయనను నమ్మి ఈయన వెనక వచ్చాం, ఇప్పుడు ఈయన వెళ్ళిపోయినట్లయితే మన యొక్క భవిష్యత్తు ఏంటి అన్న ఆలోచనలతో వాళ్ళ యొక్క హృదయాలు నిండి వాళ్ళ యొక్క మనస్సులలో ఒకలాంటి ఆందోళన వాళ్ళ యొక్క భవిష్యత్తును గురించి. ఇలాంటి సమయంలో క్రీస్తు ప్రభువు వారిని చూసి, మీరు ఆందోళన చెందకండి, మీరు కలవరపడకండి అని వాళ్ళకి తెలియచేస్తూ ఉన్నారు. మీరు ఆందోళన చెందకండి, ఆందోళనకు బదులు, కలవరానికి బదులు మీరు విశ్వాసం ఉంచండి. దీనినే మనము యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం. ప్రభు అంటున్నారు, మీరు కలవరపడవలదు, తండ్రిని విశ్వసించండి, నన్నును విశ్వసించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే, ఇక్కడ పుట్టిన ఊరును, బంధుమిత్రులను అందరినీ కూడా వదిలిపెట్టి తాను చూపుతున్న దేశానికి వెళ్ళమని అబ్రహామును దేవుడు కోరినప్పుడు అబ్రహాము ఏ విధంగా ఇస్తే సమస్తాన్ని వదిలిపెట్టి తన్ను పిలిచిన దేవుణ్ణి విశ్వసించి ఆయన పొమ్మన్న చోటికి వెళ్ళాడో ఆయన లాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. తన ఏకైక కుమారునే బలిగా సమర్పించమని దేవుడు కోరినప్పుడు ఏ విధంగా అయితే అబ్రహాము తన కుమారుని బలిగా అర్పించటానికి వెళ్ళాడో
వెళ్ళినప్పుడు ఆయన కలిగి ఉన్న విశ్వాసం లాంటి విశ్వాసము మనం కలిగి ఉండాలి, శిష్యులు కలిగి ఉండాలి అని ప్రభువు తెలియచేస్తున్నారు. ఆ విధంగానే 5 చిన్న రాళ్లను ఒక ఒడిసెలను తీసుకొని యుద్ధ వీరుడు పౌరుడనైన శూరుడునైన గోలియాతును ఎదిరించుటకు బాలుడైన దావీదు వెళ్ళినప్పుడు దేవుని పట్ల ఆయన ప్రదర్శించిన విశ్వాసం, సైన్యములకు అధిపతి అయిన ప్రభు నామమున నేను వచ్చుచున్నానని చెబుతూ బాలుడైన దావీదు చూపించిన విశ్వాసము లాంటి విశ్వాసము శిష్యులు కలిగి ఉండాలి అని ప్రభువు తెలియచేస్తున్నారు. కార్మేలు కొండపైన 100 మంది బాలు దేవతలను పూజించు పూజారులను ఎదిరించి ఆకాశము నుండి అగ్ని వర్షింపజేసి మరి బాలు దేవతలను కొలిసే పూజారులను జయించిన ఏలియా ప్రవక్త ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారో ఆ సమయంలో అలాంటి విశ్వాసం శిష్యులు కలిగి ఉండాలని ప్రభువు వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. కోల్కతాలోని లొరేటో కాన్వెంట్ నుండి బయటికి వచ్చినప్పుడు 5 రూపాయలు చేతిలో పెట్టుకొని కోల్కతా నగరంలోని వీధులలో ఉంటున్న పేదలను ఆదరించడానికి, వాళ్ళకి సేవ చేయటానికి 5 రూపాయలతో మదర్ తెరేసా గారు బయటికి వచ్చినప్పుడు ఆమె దేవునిపై కలిగి ఉన్న విశ్వాసం లాంటి విశ్వాసం కలిగి ఉండాలి అని శిష్యులకు ప్రభువు చెబుతూ మనం కూడా అదేలాంటి విశ్వాసము కలిగి ఉండాలని తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు తన శిష్యులను చూసి మీరు కలవరపడకండి, విశ్వాసం కలిగి ఉండండి, ఎందుకంటే నేను వెళ్ళేది మీకోసమే. నా తండ్రి గృహంలో అనేక నివాస స్థానములు కలవు. నేను వెళ్ళి మీ కొరకు ఆ స్థలములను సిద్ధపరిచి నేను మరలా వచ్చి మిమ్మలను నా యొద్దకు తీసుకొని వెళతాను, నేనున్న చోటే మీరు ఉందురు అని తెలియచేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు ఇక్కడ మోక్షాన్ని తండ్రి గృహంతో పోలుస్తూ ఉన్నారు. మోక్షము లేదా పరలోక రాజ్యము, దీనిని తన యొక్క తండ్రి గృహముతో పోలుస్తూ ఉన్నారు. సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఈ యొక్క విషయాన్ని మీతో పాటు ధ్యానిస్తూ ఉన్నాను. ఈ మోక్షం అనేది ఎక్కడ ఉంది? ఈ తండ్రి గృహం అనేది ఎక్కడ ఉంది? మరి ఆ మోక్షంలో ఎన్నంతస్తుల మేడలు ఉన్నాయి? ఎందుకంటే ప్రభు అంటున్నారు, నా తండ్రి గృహంలో అనేక నివాస స్థలములు కలవు అని ప్రభు అంటున్నారు. అందుకే ఈ మోక్షము, ఈ తండ్రి గృహము ఎక్కడ ఉంది? ప్రియమైన సహోదరి సహోదరులరా, సాధారణంగా మనం ఆలోచించే విధానం ప్రకారము పరలోకం అంటే మనము వెంటనే పైకి చూస్తాం, భూలోకం అంటే నేరుగా చూస్తాం, మరి పాతాళలోకం అంటే కిందకు చూస్తాం. ఇది క్రైస్తవ భూగోళ శాస్త్రం. పరలోకం పైన ఉంది, భూలోకం ఇక్కడ మన మధ్యలో ఉంది, పాతాళలోకం కింది ఉంది అని. కానీ నేటి మానవుడు చంద్రమండలం, మార్స్ గ్రహం లాంటి అన్ని గ్రహాలను అందుకొని అక్కడ చూసి పెద్ద పెద్ద టెలిస్కోప్ల ద్వారా ఆకాశాన్నంత క్షుణ్ణంగా పరిశీలించగలిగాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను అంతలెక్క పరిశీలించాను, కానీ ఈ మోక్షం అనే ఒక స్థలము అంటే మిద్దెలు మేడలు నివాస స్థలములు కలిగిన ఆ గ్రహము, ఆ మోక్షము, ఆ రాజ్యము నాకెక్కడ ఇంతవరకు కనిపించటలేదు అని అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగైతే పరలోక రాజ్యము ఎక్కడుంది? ఎన్ని ఆకాశాలు దాటి వెళ్ళాలి? ప్రియులారా, మనం వాక్యాన్ని ధ్యానించినట్లయితే లూకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు అంటున్నారు, ఇదిగో ఇక్కడ ఉంది, లేదా అదిగో అక్కడ ఉంది అని ఎవ్వడనూ చెప్పజాలడు, ఏలైనా అది మీ మధ్యలోనే ఉన్నది. పరలోక రాజ్యాన్ని గురించి ప్రస్తావిస్తూ అది ఇక్కడుంది ఎక్కడుంది మీలో అని ఎవరు కూడా మీలో చెప్పజాలడు, అది మీ మధ్యలోనే ఉంది. అయితే క్రీస్తు వెళ్ళి గృహాన్ని సిద్ధపరిచి తిరిగి వచ్చి తన ఆప్తులను అంటే తన శిష్యులను మరలా తీసుకుని వెళ్తాను అన్నారు ఈరోజు వాక్యంలో. దాని యొక్క అర్థం ఏమిటి అంటే, క్రీస్తు వెళ్ళి లోక పాపాల కొరకు మరణించి మరణమును జయించి
పునరుత్థానుడై తిరిగి వచ్చి వీరిని కూడా, తన శిష్యులను కూడా ఆ మరణాన్ని జయించే శక్తిని వీరికి కూడా ఇచ్చి వారిని కూడా అమరులను చేస్తారు అన్నదే ఈ అర్థము. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇక్కడే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలోనే. క్రీస్తు ప్రభువు మరణాన్ని జయించింది, పునరుత్థానమైంది. నీకు నాకు పాపాన్ని, మరణాన్ని జయించే శక్తిని ప్రసాదించేది ఇక్కడే. అయితే నా తండ్రి గృహంలో అనేక నివాస స్థానములు గలవు అన్నారు కదా ప్రభు. దాని అర్థం ఏమిటి ప్రియులారా? దాని అర్థం ఏమిటంటే దేవుని యొక్క రాజ్యంలో, ఈ మోక్షంలో, ఈ యొక్క పునరుత్థాన జీవితంలో అందరికీ భాగముంది. అందరికి కూడా భాగముంది. ఇది అందరికీ సొంతం. దేవుని యొక్క హృదయంలో అందరికీ స్థానం ఉంది. అందువల్ల మోక్షం అనేది అందరికీ చెందింది. అది ఇప్పుడే ఇక్కడే ఉంది. ఈ లోకంలో నీవు పాపాన్ని జయించలేకపోతే మరులోకంలో నువ్వు పాపాన్ని జయించలేవు. ఈ లోకంలో నువ్వు క్రీస్తును అంగీకరించకపోతే మరులోకంలో నువ్వు క్రీస్తును అంగీకరించలేవు. ఈ లోకంలో పునీతుడిగా నువ్వు జీవించలేకపోతే మరులోకంలో నువ్వు పునీతుడిగా జీవించలేవు. మరులోకం అంటున్నాను మరలా నేను. మరులోకం అంటే పరలోకం అన్నట్టు పైకి చూసుకునే లోకం కాదు. మరణించిన తర్వాత నీ జీవితం, నీ లోకం, మరులోకం. రెండవదిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యము ఇక్కడే ఇప్పుడే ప్రారంభమవుతుంది, ఇక్కడే ఉంది అన్నట్లయితే మరి ఈ పరలోక రాజ్యానికి, ఈ మోక్షానికి మార్గం ఏమిటి? థామస్ గారు ప్రభువుని చూసి, ప్రభువా మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలియదు, ఇంకా మాకు మార్గం ఎలా తెలుస్తుంది అన్నప్పుడు ప్రభు ఏమంటున్నారు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ప్రభువు తెలియజేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తొలి క్రైస్తవులని అంతియోకులో పిలవబడటానికి ముందు వాళ్ళు ఏమని పిలువబడ్డారో తెలుసా? అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 2వ వచనం కనుక మనం చూసినట్లయితే అక్కడ ప్రభు మార్గమును అవలంబించిన వారు అని చెప్పబడి ఉంది. క్రైస్తవులు ఎవరట? ప్రభు యొక్క మార్గమును అవలంబించిన వారు. ఇక్కడ క్రీస్తు ప్రభువు నేనే మార్గం అంటున్నారు. అంటే మోక్షానికి, ఆ పరలోక రాజ్యానికి చేరే మార్గము నేనే. ఎవరైతే నన్ను రక్షకుడుగా అంగీకరించి నేను చూపించిన మార్గమును వెంబడిస్తారో వారు పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు, వారు మోక్షాన్ని చేరుకుంటారు. అందువల్ల ఆ మోక్షానికి చేరే మార్గము నేనే అంటున్నారు. తర్వాత ఫిలిప్ అంటున్నారు, స్వామి మాకు ఒక్కసారి తండ్రిని చూపించండి, అది చాలు మాకు అన్నప్పుడు నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లే అని తెలియచేస్తున్నారు. అంటే తండ్రి తాను కూడా ఒకే స్థలంలో ఉంటున్నారు. అందువల్ల మార్గము తానే, గమ్యము కూడా తానే అన్న సత్యాన్ని కూడా ఈరోజు వాక్యం ద్వారా మనకు ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. అందువల్ల పరలోక రాజ్యానికి చేరే మార్గము కూడా క్రీస్తు ప్రభువే. ఆయనను రక్షకుడుగా అంగీకరించి ఆయన చూపించిన మార్గమును మనం వెంబడించినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, తప్పకుండా మనము ఆ పరలోక రాజ్యంలో చేరగలం. ప్రభు అంటున్నారు తనే మార్గం, తండ్రి దగ్గరకు మనల్ని తీసుకుని వెళ్ళే మార్గము ఆయనే. ఆయన యొక్క మాటను విని ఆయన చూపించిన ప్రేమ మార్గమును గనుక మనం అనుసరించినట్లయితే తప్పకుండా మనము మోక్షమును చేరుకోగలం. ప్రభు అంటున్నారు తనే సత్యము అని, తనే సత్యము అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు పిలాతుని ఎదుట నిలిచినప్పుడు నీవు ఎవరు అని పిలాతు ప్రభువును ప్రశ్నించగా ప్రభు అంటున్నారు నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు వచ్చి తిని అన్నప్పుడు పిలాతు అంటున్నాడు సత్యమనగా ఏమి అని. ఇక్కడ ప్రభువు నేనే సత్యం అంటున్నారు, పిలాతు సత్యమనగానేమి అంటున్నారు. సత్యాన్ని చూసి సత్యమనగానేమి అని పిలాతు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతకుముందు వాక్యాలు చూసినట్లయితే ప్రభు అంటున్నారు నీ వాక్కు
సత్యము. దేవుని యొక్క వాక్కు సత్యము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో చదువుతున్నాము. ఆదియందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు నరరూపమెత్తి మన మధ్యలో జీవించనని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అంటే ఆదిలో ఉన్న వాక్యే సత్యము, ఆ వాక్యే మనుష్యావతారమెత్తి మన మధ్యలో జీవించను. అంటే క్రీస్తు ప్రభువే ఆ వాక్కు, ఆదిలో ఉన్న వాక్కు. మరి వాక్యంలో మనం ధ్యానించుకున్నాం, నీ వాక్కు సత్యము అని. అంటే క్రీస్తు ప్రభువే సత్యము. ఆ సత్యం ఏమిటంటే దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకొరకే తన యొక్క ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపించి ఉన్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మరణించక నిత్య జీవం పొందుటకే ఆయన ఇట్లు చేసెను అని మనము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చదువుతున్నాం. ఇది సత్యం. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు. నీవు నేను వినాశనం కావటము దేవునికి ఇష్టం లేదు. కాబట్టి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపించారు. ఆయన ఈ లోకమునకు వచ్చి మనవలే జీవించి మన పాపముల కొరకై సిలువను మోసి మరణించి మరణాన్ని జయించారు. ఇది సత్యం. అందువల్ల క్రీస్తే సత్యం, ఆయన యందే సత్యం ఉంది. ఆ సత్యం ఏమిటంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నారని. మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నారు, మొదట మార్గము సత్యము, మూడవది జీవం అంటున్నారు. జీవం అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా నిత్య జీవము. ప్రభువునందే మనకు నిత్య జీవము ఉన్నది. ప్రభు అంటున్నారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు అంటున్నారు, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసిననే తప్ప మీ యందు జీవం ఉండదు. జీవం అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా ఆధ్యాత్మిక జీవం. రెండోది నిత్య జీవం. ఆ నిత్య జీవం అనేది ప్రసాదించేది క్రీస్తే. నిత్య జీవం అనేది క్రీస్తు ప్రభువులోనే ఉంది. ఎప్పుడైతే ఆయన శరీరాన్ని భుజించి ఆయన యొక్క రక్తాన్ని పానం చేస్తామో మనము నిత్య జీవం పొందుతాం. ఆయన మనకందరికి కూడా నిత్య జీవాన్ని ప్రసాదించడానికి వచ్చిన జీవనదాత ప్రభువు. అందుకే ప్రభు అంటున్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. పరలోక రాజ్యం అనేది ఏదో కాదు, దేవుని యొక్క ప్రేమలో జీవించటం అనేది. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరుగా మనము కొన్ని ముఖ్యమైన అంశాలను మనం గుర్తుపెట్టుకుందాం. ఎక్కడైతే ప్రేమ, ఎక్కడైతే క్షమ, ఎక్కడైతే దయ కనికరం ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు ఎక్కడున్నారో అక్కడ దేవుని యొక్క రాజ్యం ఉంది. అదే మోక్షం. ఎక్కడైతే పగ ఉంటుందో, ఎక్కడైతే ద్వేషం ఉంటుందో, ఎక్కడైతే ఈర్ష్య ఉంటుందో, ఎక్కడైతే హింస ఉంటుందో అక్కడే నరకం ఉంటుంది. ప్రియులారా, పరలోకం నరకం అనేది ఎక్కడో కాదు, మన మధ్యలోనే, మన ఇంటిలోనే ఉండొచ్చు, మన యొక్క సమాజంలోనే ఉండొచ్చు మోక్షం. మన యొక్క సమాజంలో, మన ఇంటిలోనే నరకం ఉండొచ్చు. పగ, ద్వేషం, హింస అనే నరకం మన ఇంటిలోనే ఉండొచ్చు. ప్రేమ, క్షమ, దయ, కనికరం అనే మోక్షము మన మధ్యలోనే ఉండొచ్చు, మన ఇంటిలోనే ఉండొచ్చు. అందువల్ల ప్రియ సహోదరి సహోదరులారా, మోక్షమా నరకమా అనేది నువ్వు నేను ఇప్పుడే నిర్ణయం చేయాలి. మోక్షం కావాలన్నట్లయితే దేవుడు చూపించిన మార్గమును ఎన్నుకున్నట్లయితే మనం మోక్షంలో ఆల్రెడీ ఉన్నాం. ఎప్పుడైతే సాతానుడు అతడు చూపించిన మార్గాలను మనం ఎన్నుకుంటున్నామో అప్పుడు మనం నరకంలో ఆల్రెడీ అడుగుపెట్టి ఉన్నాం. అందువల్ల మోక్షమా నరకమా అనేది మనం ఇక్కడే ఇప్పుడే నిర్ణయం చేయాలి. రేపటి విచారములు రేపటికి గలవు సుమా. నేడే రక్షణ దినము, నేడే అనుగ్రహ సమయము. అందువల్ల ప్రియ సహోదరుడా సహోదరి, నేడే ప్రభువును అంగీకరించు. నేడే ఆయన నీకు నాకు చూపించిన మార్గమును అవలంబించు. అప్పుడు దేవుని రాజ్యంలో నువ్వు భాగస్థుడవుతున్నావు. అందువల్ల
ఈ యొక్క సత్యాన్ని గ్రహించుదాం. మోక్షం అనేది, దేవుని యొక్క రాజ్యం అనేది మన మధ్యలోనే ఉంది. మరి మోక్షంలోకి నువ్వు అడుగుడాలంటే దానికి మార్గము క్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయన చూపించిన ప్రేమ మార్గము మాత్రమే. దాన్ని నువ్వు ఎప్పుడైతే అవలంబిస్తావో, ఎప్పుడైతే ప్రభువుని నీ రక్షకుడిగా స్వీకరిస్తావో, రక్షకుడిగా స్వీకరించడం అంటే క్రీస్తు నా రక్షకుడని ఊరక మాటలతో చెప్పటం కాదు, లేకపోతే క్రైస్తవ పేరు ఒకటి పెట్టుకొని జీవించటం కాదు. క్రీస్తు ప్రభువును నువ్వు రక్షకుడిగా స్వీకరించటం అంటే, లేకపోతే ఆ నీటితో జ్ఞానస్నానం పొందినంత మాత్రాన ప్రియులారా నువ్వు క్రైస్తవుడైపోయావు, క్రీస్తును నువ్వు అంగీకరించావని కాదు. అది ప్రారంభం మాత్రమే. క్రీస్తు ప్రభువు నీకు నాకు చూపించిన మార్గాన్ని ఎప్పుడైతే మనం అనుసరిస్తామో అప్పుడే మనము నిజమైన క్రైస్తవులము, నిజమైన పరలోక రాజ్య వారసులము, వాసులము. అంతేకాని ఊరక నేను క్రైస్తవుణ్ణి అని పేరు పెట్టుకున్నంత మాత్రాన మనము రక్షణ పొందిన వారం కాదు. ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించుతాం. ప్రభువు చూపించిన మార్గాన్ని ఎప్పుడైతే మనం అవలంబిస్తామో, మన యొక్క విశ్వాసాన్ని మన యొక్క క్రియల ద్వారా మనం చూపగలుగుతామో అప్పుడే మనం ప్రభు మార్గంలో ఉన్నాం, ప్రభు రాజ్యంలో భాగస్థులై ఉన్నామన్న సత్యాన్ని గ్రహించుదాం. దేవుడు మనందరినీ ఈ యొక్క వాక్యం ద్వారా దీవింతురుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, సర్వశక్తిగల సర్వేశ్వర, ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దేవుని రాజ్యం అనేది ఎక్కడో లేదు, మా మధ్యలోనే ఉంది, మా హృదయాల్లోనే ఉంది. ఎప్పుడైతే మేము పాపమును త్యజించి సత్యమును గ్రహించి క్రీస్తు ప్రభువునందు ఉన్న సత్యాన్ని గ్రహించి ఆయన యొక్క మార్గమును మేము అవలంబించినప్పుడు మోక్షరాజ్యంలో భాగస్థులయమున్నామన్న గొప్ప సత్యాన్ని ప్రభువా ఈరోజు మీరు మాకు తెలియచేసినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. మా యొక్క గృహాలనే పరలోకంగానో నరకంగానో మేము మార్చుకోవచ్చు అన్న గొప్ప సత్యాన్ని కూడా మీరు మాకు తెలియచేస్తున్నారు. ప్రేమ, క్షమ, సహనం, దయ, కనికరం కలిగి ఉన్నప్పుడు మా గృహాల్లోనే మోక్షరాజ్యం ఉంది. పగ, ద్వేషం కలిగి ఉన్నప్పుడు మా గృహాల్లోనే నరకం ఉందన్న గొప్ప సత్యాన్ని తెలియచేసిన దేవా, ఈ లోకంలో ఇప్పుడే మేము మోక్షాన్ని చవిచూచే భాగ్యాన్ని మాకు దయచేయండి. మాలోని పగ, ద్వేషము, కుళ్ళు, కుట్ర, కుతంత్రం అన్న పాపములన్నిటినీ తీసివేసి ప్రభువమ్మము ప్రేమతో, సహనంతో, క్రీస్తు ప్రభువు మాకిచ్చిన విలువలతో, ఆత్మదేవుని యొక్క అనుగ్రహాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఈ వాక్యమును విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి. వారి కుటుంబాల్లో ఏ ఏ అవసరములను ప్రభు వారు కలిగి ఉన్నారో వాటన్నిటిని కూడా ప్రభు తీర్చమని కోరుతున్నాం. బాధలలో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, ఆందోళనలతో నిండిన వారిని అందరినీ ప్రభువా మేము మీ దివ్య పాదముల చెంత ఉంచుచున్నాం. మీరు ఏ విధంగా అయితే శిష్యులను చూసి మీరు కలవరపడవలదు, మీరు విశ్వసించండి, నన్ను విశ్వసించండి, నా మాటలను విశ్వసించండి అని పలికి ఉన్నారో ప్రభువా. ఇదిగో కలవరంతో ఉన్న వారందరూ కూడా మీ యందు విశ్వాసం ఉంచి మీ యొక్క దీవెనలను పొందేలా అందరినీ కూడా ఈ సమయంలో దీవించమని మా నాథుడును ప్రభు అయిన క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వమును సృష్టించి పాలించు తండ్రి దేవుడు మేమందరిని తన బిడ్డలుగా ఎల్లప్పుడూ దీవించి కాపాడుదురుగాక. మన మీద గల ప్రేమ వల్ల మన మధ్య మానవుడిలా జన్మించినటువంటి క్రీస్తు ప్రభు తన దివ్యత్వ మహిమ ద్వారా మిమ్మలను ఎల్లప్పుడూ తన ప్రకాశ వెలుగులో నడిపించుదురుగాక. ప్రభు అనుగ్రహించినటువంటి ఆత్మ ఎల్లప్పుడూ మీ యందు ఉండి మీకు తోడుగా ఆయన యొక్క మార్గములో నిత్య జీవమునకు నడిపింతురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ సదా దీవించి కాపాడుదురుగాక. సమాధానముతో క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆ
శాశ్వతం, నీ ప్రేమే సత్యం, నీ ప్రేమే సత్యం, నీ ప్రేమ నిత్యం. ప్రేమతో ప్రేమగా ప్రేమించే ప్రభువా, ప్రేమతో ప్రేమగా ప్రేమించే ప్రభువా. నీ ప్రేమే స్ఫూర్తిదాయకం సర్వవిధ ప్రేమలకు, నీ ప్రేమే ప్రేరణ అన్ని అనుబంధాలకు, అన్ని అనుబంధాలకు. సహాయాన్ని అందించదలచిన చిరునామా రెవరెండ్ ఫాదర్ థామస్, చైతన్య యువతా కేంద్రం, సుబేదారుపేట, నెల్లూరు. సెల్ నంబర్ 9949599506.